హలో హాయ్ అండి, శ్రావణి మొక్కల ఛానల్కి వెల్కమ్ టు వీడియో. ఇదిగోండి ఈరోజు అయితే తిరుపతి జోగి ఎత్తుకొని మేము తిరుపతి వెళ్తున్నాం అనమాట. ఆ వీడియో అనమాట మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంక ఈ వీడియో మొత్తం చూడండి, ఫుల్ వీడియో అనమాట. నేను తీసిన వీడియోస్ అంటే కొంచెం హడావిడిలో ఉండి కొంచెం కొంచెం వీడియోలు తీశారండి నా ఫోన్లో. ఆ వీడియోస్ వరకే మీకు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను అనమాట. ఇంక దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. ఇదిగోండి జోగు బయలుదేరే ముందల నామాలైతే బొట్లు పెట్టేసుకుంటున్నాము, బయలుదేరుతున్నాం కదా అని. ఇంకా ఎర్లీ మార్నింగే అనమాట ఇదైతే. ఇక మేళము అంతా కామనే కదా. ఇక అన్ని పూజా కార్యక్రమం కూడా మొత్తం అయిపోయి ఇంకా బయలుదేరే ముందర అనమాట. మా మామయ్య అయితే ఇటు వెళ్ళాలా అని అడుగుతున్నారు. ఇటే వెళ్ళాలి మావయ్య అని చెప్తున్నాను అనమాట. ఇంకా బయలుదేరే ముందర జోగిలో డబ్బులు వేయాలి కదా. మా అమ్మ మా నాన్న కూడా ఇంకా డబ్బులు వేద్దామని చెప్పానని అనుకుంటున్నారు. ఇక నేనైతే పాపకి తెలియదు కదా, ఇక గౌకుమని పట్టుకున్నాను అనమాట. నేనైతే ఇంక ఈ లోపల ఇంటికి బయలుదేరే ముందర అదే గుళ్ళకి బయలుదేరే ముందర ధూపం వేసుకుంటా వెళ్ళాలి కదా. ఇంక అట్లా అయితే వేయంగానే మంట అయితే వచ్చేసింది. ఇంకా మా వారైతే చేస్తున్నారు. ఇక ఇంట్లోంచి బయటికి వస్తున్నాం అనమాట. ఈ వీడియో బయటికి వచ్చే ముందర ఈ వీడియో అనమాట. ఇంకా అదే మనీ వేస్తారు కదా, మనీ అయితే వేస్తున్నారు. మేమైతే అనుకున్నాము, దండం పెట్టుకున్నాము. సరే ఇంకా ఎలాగ టైం కొంచెం మళ్ళీ దసరా శరన్నవరాత్రులు కదా అని చెప్పానని, ఇంకా మళ్ళీ ఖాళీ ఉండదు కదా అని చెప్పానని ఇంక ఇప్పుడు బయలుదేరిపోయామన్నమాట. దయచేసి తప్పుగా అనుకోవద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంక ఇక్కడైతే బయలుదేరి ఇంకా మెయిన్ రోడ్డు ఎక్కాలన్నమాట. రోడ్డు ఎక్కితే ఇంకా బయలుదేరినట్టే. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం కదా. నీళ్ళు అయితే వారబోస్తున్నారు. నీళ్ళు వారబోసి ఇంకా బయలుదేరుతున్నాము. మా ఫ్రెండ్ అనమాట తను. ఇంకెందుకంటే తను హాఫ్ సారీ కట్టుకుంది కదా అని చెప్పాను, తను పట్టుకుంది పాపం. నేను పట్టుకున్నాను. ఈ లోపల ఈయనేదో అడుగుతూ ఉంటే ఇంక నేను పట్టుకుంటాలే ఆంటీ అని పట్టుకున్నాను అనమాట. ఇంకా మా వెనకాల మా వదిన అనమాట. ఇక వెళ్తున్నాము, బయలుదేరుతున్నాం అనమాట. చిన్నగా బయలుదేరుతా ఇంక నామాలు గోవింద గోవింద అని చెప్పుకుంటా బయలుదేరుతున్నాము. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అండి. చాలా జన్మ అనేది ఉంటే మన జన్మ కనీసం ఒక్కసారైనా ఆ వెంకటేశ్వర స్వామి చూడాలి. ఇంకా అక్కడికి వెళ్ళేపాటికి ఎంత ఏడుపు వచ్చేసిద్దండి. నేనైతే తిరుపతిలో ఏడ్చేశాను. నా బాధ అంతా ఇంత చెప్పుకున్నాను అనమాట. ఎవరు తెరచరు మన బాధ, దేవుడు ఒక్కడే తీరుస్తాడు. ఆ దేవుడి దగ్గరే నా మొర చెప్పుకుంటాను. ఏ దేవుడైనా దేవుడే కదండి. ఇంకా నాకైతే ఆ వెంకటేశ్వర స్వామి, నేను నమ్ముకున్న దేవుళ్ళే మమ్మల్ని కాపాడుతున్నారు. నేనైతే ఇది స్పష్టంగా చెప్పగలను. ఇంకా ఫొటోస్ అన్నమాట ఇవి. ఇంకా తిరుపతిలో దిగినాక ఈవినింగే వెళ్ళిపోయామన్నమాట. ఇది నోసు అక్కడ స్టేషన్ బయట ఎదురుగా కనబడిందనమాట ఫోటో. ఇంక ఫోటో తీసాము అట్లాగా. ఇంక లైన్లో అది వెళ్తా అంతా ఫొటోస్ అన్నీ తీసుకుంటా మీకు ఈ వీడియో కూడా షేర్ చేద్దాం, ఈ ఫొటోస్ కూడా పెడదామని పెట్టాను. ఇంక ఇక్కడైతే చూడండి బుడ్డోడు, అసలు నాకు చాలా బాగా నవ్వొచ్చిందండి. వాడు చూడండి వాళ్ళ అమ్మని ఏమి విసిగిస్తున్నాడు, పంచికట్టి అసలు తెగ నవ్వొచ్చింది. నాకైతే వాడిని చూడంగానే భలే అనిపించింది నాకు. ఇంక ఇక్కడ ఇదిగోండి మా అమ్మ, మా నాన్న, మా అత్తయ్య ఇంకందరూ మా ఫ్యామిలీ వరకు వెళ్ళామన్నమాట. వెళ్ళి ఇంక దర్శనం చేసుకొని వచ్చాము. చాలా బాగా దర్శనం అయ్యింది. ఆ స్వామి దేవుడి దయ వల్ల అందరూ బాగుండాలి. నేను అదే దండం పెట్టుకుంటానండి. ఇంకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.